తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ అధికార బీఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థి జాబితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల మేనిఫెస్టోపై తాజాగా కీలక ప్రకటన చేసింది బీఆర్ఎస్ పార్టీ. అయితే అక్టోబర్ 16న వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను ప్లాన్ చేసింది. ఈ బహిరంగ సభలోనే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల ప్రకటించనున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇక వరంగల్ సభలో మేనిఫెస్టోను ప్రకటిస్తున్నామని, శుభవార్త వినడానికి ప్రజలంతా సిద్ధంగా ఉండండి. ఈసారి ప్రతిపక్షాలు మైండ్ బ్లాక్ అయ్యేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉంటుంది అని తెలిపారు. వృద్ధుల ఆత్మ గౌరవాన్ని నిలిపిండు మన కేసీఆర్. రేపు కూడా ఇంకా ఆలోచన చేస్తుండు. మన మేనిఫెస్టో ఇంకా రాలే, మన త్వరలోనే మన బీఆర్ఎస్ మేనిఫెస్టో రాబోతా ఉంది. ఏం చేస్తాడు కేసీఆర్? వృద్ధుల కోసం, వితంతువుల కోసం, రైతుల కోసం ఇంకేం చెప్తాడు? ఇవాళ రైతులకు ఒక నాయకుడు ఈ దేశంలో ఉన్నాడంటే కేసీఆర్ ఒక్కడే. ఇవాళ దేశంలో తమిళనాడులో, కర్ణాటకలో, మహారాష్ట్రలో రైతులు రోడ్ల మీదకి వచ్చి కేసీఆర్ ఇచ్చినట్టు మాకు కూడా స్కీములు ఇవ్వండి, రైతు బంధు ఇవ్వండి, రైతు బీమా ఇవ్వండి, ఉచిత కరెంట్ ఇవ్వండి, పండిన పంట కొనండి, కేసీఆర్ లెక్క చేయండి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రైతులు రోడ్ల మీదకి వచ్చి కేసీఆర్